అండి చెప్పండి ఏంటి పోసాని అప్డేట్ ఏంటి సార్? ఏంటి రాత్రి ఆయన ఎక్కడ స్టే చేస్తున్నారు? ఇదేదో కొత్త రకం పనిష్మెంట్లో ఉందండి. ఇదేదో కుదరంటే పోలీసు వాళ్ళు పోటీ పడుతున్నారు సార్. ఏంటంటారు? 16 కేసులు ఉన్నాయి. 16 మంది పోలీసు వాళ్ళు కూడా బాగా పని చేస్తున్నారు ఈ మధ్య. ఉన్నదాకా సరిగ్గా పని చేయలేదు. ఇప్పుడు పోటీలు పడి మేము తీసుకెళ్ళాలి, మేము తీసుకెళ్ళాలా, మా కాడ కేసు ఉంది, మా కాడ కేసు ఉంది అని నిన్న గుంటూరులో ఉన్నారు. మరి ఇవాళ కర్నూలు వెళ్తారో మరి ఏమో తెలియదు. నిన్న గుంటూరులో ఉన్నాడు, స్టే చేశాడు. అది అంటే రాష్ట్రం అంతా తిప్పుతారా ఇలాగా? ఎక్కడ కేసులు ఉన్నాయి, అక్కడ 15 కేసులు ఉన్నాయి. కనీసం 15 స్టేషన్లకు తిరగాల్సిందే, తప్పదు. అంటే ఒక కొత్త రకం పనిష్మెంట్ అని కనిపెట్టారంటారా కూటమి ప్రభుత్వం? లేదు సార్, అది వాళ్ళు చేసిందేగా కేసులు పెట్టడం, ఎన్ని కేసులు పెట్టడం, వాళ్ళు తిప్పడం, ఆ కేసు బాగుంది, ఈ కేసు ఇవన్నీ చేసి నేర్పిందే, వాళ్ళు నేర్పిందే. జాలి చూపించే అవకాశం లేదంటారా? ఇంకా జాలి లేదు సార్, వాడు చేసింది మరీ ఘోరమైన. పిల్లల్ని తిట్టాడు, మరి పవన్ కళ్యాణ్ భార్యను పిల్లల్ని ఎంత నీచంగా మాట్లాడితే అంత నీచంగా మాట్లాడాడు. అది అంటే ఇది అతని మీద ప్రజల్లో సానుభూతి క్రియేట్ చేసే అవకాశం లేదంటే అసలు సానుభూతి ఆడవుతుంది. ఇప్పుడు వచ్చి 6 అవుతుంది, ఎవరన్నా ఒక్కళ్ళని సానుభూతి తెచ్చారా? ఒక్కళ్ళు కూడా ఎవరు అసలు మాట్లాడలేదు. సినీ ఇండస్ట్రీలో కూడా వాళ్ళ గురించి మాట్లాడలే. మరి అది అంటే ఆ తిట్లు అయ్యి మర్చిపోయింటారేమో కదా ప్రజలు, అప్పుడు విషయాలు ఎట్లా మర్చిపోతారు సార్? వాళ్ళు మర్చిపోరు, జనం మర్చిపోయినా వాళ్ళు మర్చిపోరుగా. అందుకని కేసులు పెట్టారు. ఇవన్నీ వాళ్ళు తిప్పటం కరెక్టే, ఇబ్బంది ఏం లేదు. అది అంటే ఇంకెలాగే రాష్ట్రం అంతా తిప్పుతారంటారు? రాష్ట్రం 16 కేసులు ఉన్నాయన్నారు, 16 స్టేషన్లు ఉంటాయిగా, 16 స్టేషన్లు తిరగాల్సిందే. అది మరి ఏ స్టేషన్లు ఉన్నాయో. నిన్న నషాపేటలు తీసుకొచ్చారు, నషాపేట తీసుకొచ్చి గుంటూరు వెళ్ళిపోయారు. మరి ఇలా కర్నూలు అంటున్నారు, మరి తర్వాత తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అంటున్నారు. అంటే బెయిల్ రావాలంటే ఇంకా హెల్త్ కండిషన్ బాగోపోతేనే ఇస్తారంటారా బెయిల్? అది ఇంకా జడ్జి గారు ఇష్టం లేండి. అది బెయిల్ ఇచ్చింది మన చేతుల్లో లేదు. లాయర్లు, జడ్జి గారికి కూడా హెల్త్ బాగున్నప్పుడే కదా బెయిల్ ఇచ్చారు. హెల్త్ అంటే చంద్రబాబు నాయుడు వయసు వేరు, ఈయన వేరు. అన్ని డాక్టర్ సర్టిఫికేట్ ఉంటాయిగా, వీళ్ళు డాక్టర్ కానీ సర్టిఫికేట్ తీసుకొని పోయి అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు కూడా కన్ను ఆపరేషన్ చేయాలని చెప్పి ఇచ్చారు మధ్యంతర బెయిల్. అది మధ్యంతర బెయిలే, పూర్తి బెయిల్ మొన్న కోట గెలిచినాక వచ్చింది మళ్ళీ పూర్తి బెయిల్. ఇంకా ఇప్పుడు కూడా కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద, అయినా పోలా. అది సో అంటే బెయిల్ రావాలంటే కూడా అటువంటి హెల్త్ కండిషన్ ఉంటే అప్పుడు ఏమన్నా జడ్జి గారు కనుగొనిస్తే రాష్ట్రం అంతా 16 స్టేషన్లో తిరగాల్సిందే. కానీ ఇదేదో కొత్త విధానంలా కనిపించట్లేదా మీకు? కొత్త విధంగా కదండి, పనిష్మెంట్ జరగాలి అట్టోళ్ళకి. రెండోసారి 2 రోజులు భయపడతారు. అది కరెక్ట్ చేయటం. ఇది క్లియర్గా రెడ్ బుక్ రూలింగ్ అంట. రెడ్ బుక్ రూలింగ్ ఏం కాదు, చట్టం తన పని చేసుకోబోతుంది. చట్టం పని ఇప్పుడు 16 స్టేషన్లు కేసులు ఉన్నాయి. ఈ పోలీసులు కూడా పని చేస్తున్నారు బాగా ఈ మధ్య. ఇప్పుడు పోటీ పడుతున్నారు, మా స్టేషన్కి ముందు మా స్టేషన్కి ఏంటి అని. ఇప్పుడు మొన్న చేసింది కడపలో నష్టపడవలు తీసుకొచ్చారు. నష్టపడవల గురించి రేపు ఆడికి పోతారో తెలియదు. గుంటూరు అంటే గుంటూరు సబ్ జైలు వేశారు. నష్టపేటలో కోర్టుకు పెడితే గుంటూరు జైలు వేశారు. అది సో నెక్స్ట్ కర్నూలు కూడా కేసు ఉంది. కర్నూలులో పెడతారు. కర్నూలు వాళ్ళు ముందు పోటీలు పడుతున్నారు పోలీసు వాళ్ళు, మాకేంటి ముందని. ఇక్కడ వేలు తేడా, 6 వేలు తట్టినట్టుగా పోటీలు పడుతున్నారు. పోలీసు వాళ్ళు కూడా బాగా పని చేస్తున్నారు. ఈ 2 నెలల నుంచి బాగా పని చేస్తున్నారు. అంటే పోలీసు వ్యవస్థ మీద చెడ్డ పేరు తీసుకొచ్చే లేదు. కేసులు పోలీసులు వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళు చేస్తారండి. వాళ్ళు కేసు పెట్టారు. ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి వాళ్ళు పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. పోలీసులు తప్పు పట్టడానికి లేదు. అయితే కేసు త్వరగా చేల్చాలని వాళ్ళు మాకేని అడుగుతున్నారు అంతే. సో అంటే రేపు మళ్ళీ గవర్నమెంట్ రివెంజ్ పాలిటిక్స్ ఉంటాయంటారా? మళ్ళీ గవర్నమెంట్ వచ్చేలే రాలేదు, అది అవకాశమే లేదు. ఇంకా పోసాని గారిని ఊరూరో తిప్పుతున్నారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా తిప్పుతారా ఆయన్ని? ఇది కొత్త రకం పనిష్మెంట్ ఇచ్చారా ఏంటి? అయితే ఇప్పుడు రాష్ట్రంలో నీచులు అంటే రాజకీయ నాయకులు కానీ ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తులు నోటి వెంట మంచి వాక్యాలు రావాలి. అలాంటి వ్యక్తులను చూసి నడిచే కుటుంబాలు ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి, యువత ఉంటుంది. వాళ్ళ దారిని చూసి వాడు మాట్లాడేది మనం మాట్లాడితే తప్పేంటి అని అనుకుంటారు. కాబట్టి సెలబ్రిటీ అనేవాడు కానీ రాజకీయ నాయకుడు అనేవాడు కానీ స్వచ్ఛంగా మాట్లాడాలి, మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో మాట్లాడాలి. కానీ పోసాని కృష్ణమురళి ఏం చేశాడు? ఎంత నీచంగా తిట్టాడు చిరంజీవి గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని. ఇప్పుడు రాజకీయంగా ఒకవేళ నువ్వు తిట్టదలుచుకుంటే పవన్ కళ్యాణ్ తిట్టుండాల్సింది. చిరంజీవి గారిని ఉదయించి తిట్టావు, కానీ నీ అదృష్టం బాగుండి బతికిపోయావు. వాళ్ళు చిరంజీవి గారు వాళ్ళు పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయకపోతే ఇప్పటికి నువ్వు ఎప్పుడో పోయేవాడు. కానీ నీ నోటిని శుద్ధి చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. నువ్వు స్వచ్ఛంగా మాట్లాడే విధంగా, స్వచ్ఛంగా తిరిగే విధంగా, నీ షిప్పులో మెంటల్ పోయే విధంగా నిన్ను తయారు చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తీసుకున్నారు. కాబట్టి నీకు మంచి బుద్ధి కలుగుతుంది, నీకు మంచి జైలు శిక్ష కూడా పడుతుంది.
తప్పనిసరిగా నీ వాక్శుద్ధి మారుతుందని నా నమ్మకం. ఏంటి పనిష్మెంట్ విధానం ఏంటి? కొత్త విధానాన్ని కనిపెట్టారా? ఊరూరా తిప్పుతున్నారు, గుంటూరు, నరసరావుపేట, రాజంపేట ఇవన్నీ తిప్పుతున్నారు, ఏంటంటారు ఇది? ఇప్పుడు గాలిలో మాటలు తెస్తే కుదరదండి. ఇప్పుడు 100 రకాలుగా 100 రకాల కేసులు పెడతారు. పెట్టిన కేసులే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెట్టిన కేసులే. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే సైకో అనే పదం అప్పుడు వాళ్ళు అంటుంటారు, అది నిజమేమో నాకు తెలిసి. ఇలాంటి వ్యక్తులను అప్పుడే కంట్రోల్ చేసేయాలండి. రాజకీయం ఇది మనల్ని చూసి కొన్ని వేల కుటుంబాలు చూస్తుంటాయి, కొన్ని లక్షల కుటుంబాలు చూస్తుంటాయి, కొన్ని కోట్ల కుటుంబాలు చూస్తుంటాయి. రేపు పొద్దున మనకు చెడ్డ పేరు వస్తుంది. అలా మాట్లాడకూడదని జగన్మోహన్ రెడ్డి లాంటి మనిషి అని ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆ సైకో బిరుదు వచ్చేది కాదు, మంచి బిరుదే వచ్చేది. మరి ఇప్పటికైనా మారాలా? మారకుండా నీచంగా పవన్ కళ్యాణ్ లాంటి నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు నీ పతనం ఎలా ఉంటుందో చూసుకో. అంటే ఆయన వీళ్ళందరినీ కొంచెం కంట్రోల్ చేసి ఉంటే ఆయనకు కూడా మంచి పేరు వచ్చి ఉంటుంది అంటారా? జగన్ కూడా అసలు అది ఓడిపోయింది వీళ్ళ వల్లే కదా. ఒక 5 6 ఉన్నారు. ఎవరి పేర్లు చెప్పనా? శ్రీరెడ్డి, రోజా. శ్రీరెడ్డి, రోజా ఆడవాళ్ళలో, మగవాళ్ళలో నాని, ఇలాగ ఒక 4 5 ఉన్నారు. కొడాలి నాని, ఈ వంశీ, వల్లభనేని వంశీ, ఇలాగా ఇతని పేరు చెప్పుకుని చాలామంది బ్యాక్గ్రౌండ్ చాలా చండాలంగా తిట్టారు. ఆడ ఎమ్మెల్యే, కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ అనే అతను మొదలుపెట్టాడు ఈ రాజకీయాన్ని. ఈ దరిద్రమైన, ఈ నీచమైన, ఈ నికృష్టమైన రాజకీయాన్ని మొదలుపెట్టినప్పుడు చంద్రశేఖర్, ఆ ఎమ్మెల్యే, కాకినాడ ఎమ్మెల్యే. అసలు వాడు మొదలుపెట్టినప్పుడే ఈ రాజకీయం దరిద్రంగా మారిపోయి అతనే తిట్టాడు. అంత బలం ఉన్నటువంటి నాయకుడు ఒక 2-3 అక్కడ 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు సంపాదించేసి ఉన్నాడు. అంత గొప్ప మనిషి అని కూడా చెప్తుంటారు. అతనే తిట్టాడు, మనమైతే తిట్టకూడదని వీళ్ళందరూ బయలుదేరారు. తర్వాత రోజా, ఇది శ్రీరెడ్డి, వీళ్ళంతా బయలుదేరితే ఇక బూతులు. అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా లిస్టులో ఉన్నాడంటారా? అయితే ఏమి లిస్టులో ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ అలాంటి వాడి నోటు కూడా శుభ్రం చేయవలసిన బాధ్యత మన చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ పైన ఉంది. వాడి నోరు ముందు శుద్ధి చేయాలి, వాడి వ్యాపారాలని అరికట్టేయాలి. అరికట్టేది నోరు శుద్ధి అయిపోతుంది మామూలుగా. మరి ఇంత రాజకీయం నీచంగా దిగజారిపోతే ఎవడు మాత్రం ఏం చేస్తాడండి? అలాంటి రాజకీయాలు చేయకూడదు. అరెస్టులు కరెక్టే.